ఇది BDS విద్యార్థి సంఘం. BDS అంటే కాంగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం. మేము విద్యార్థులు హక్కు కోసం పనిచేస్తాం. నా పేరు సిద్ధు. నేను BDSలో ఉమ్మడి జిల్లా పనిచేస్తున్నాను. అదే పేరు నవీను. మా BDS ఉమ్మడి జిల్లా నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా కాలేజీల్లో జాయిన్ అయ్యి కొన్ని నెలలు కావస్తుంది. కాలేజీలు తెలిసి 2 నెలలు, పాఠశాలలు తెలిసి నెల కావస్తుంది. అయినా కానీ విద్యార్థులు కాలేజీల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా 6,400 కోట్ల రూపాయలు విద్యార్థులకి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రాక అటు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి పాలిటెక్నిక్ కాలేజీలు అందరూ కూడా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మనలాంటి విద్యార్థులందరూ కూడా తల్లి వందనం అనే పేరుతో ప్రభుత్వాలు మనకి స్కాలర్షిప్లు గతం చేస్తే దాన్ని అమ్మఒడి, తల్లి వందనం ప్రతి విద్యార్థులకు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా కొంతమందికి, మరి కూటమి ప్రభుత్వం కొంతమందికి తల్లి వందనం వేసింది. ఇంకా తల్లి వందనం అనేది రావాలా, అందులో కూడా మీరు కూడా ఉంటారు. ప్రతి విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే కార్పొరేట్, ప్రైవేటు సెక్టర్లో చాలామంది విద్యార్థులు చదువుతున్నారు. విపరీతమైన ఫీజులు ఉన్నాయి. ఆ ఫీజులను తగ్గించాలని, అందులో భాగంగానే మనం గతంలో మన కాకినాడ ఈ PR కాలేజీలో, మరి ఆర్ట్స్ వొకేషనల్ కాలేజీలో అభివృద్ధి చేయాలని చాలా పోరాటాలు చేసాం. మనం ప్రీవియస్గా మన పోరాటాల ఫలితంగా ఆర్ట్స్ కాలేజీని కట్టించుకున్నాం. కానీ ఒక పక్కన వొకేషనల్ కాలేజీలో మీరందరూ కూడా సరైన సౌకర్యాలు లేక, బెంచీలు కూడా లేక నేల మీద కూర్చొని చదువుతున్నారు. ఓ పక్కన ప్రజాప్రతినిధి పిల్లలేమో ఎమ్మెల్యేల పిల్లలు, ఎంపీల పిల్లలు AC రూమ్లో చదువుతున్నారు. కానీ మనకి ప్రభుత్వం ఏం చేయాలా? ఈరోజు కూడా మరి ఎంతో అభివృద్ధి చెందుతున్న టైంలో మనం నేల మీద కూర్చొని చదువుతున్నామంటే మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏమైపోయారు? మన కాలేజీ అంతా కూడా ఖాళీ స్థానం ఉంటాయి. ఇంకా గది కట్టాలా, నిర్మాణం చేయాలా, మనకు అనేక సౌకర్యాలు కల్పించాలి. మన పోరాటాల ఫలితంగానో ఏదో మధ్యాహ్నం భోజనం కడుతున్నారు, స్కాలర్షిప్లు ఇస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ST కాలేజ్ హాస్టల్ ఉంది. అందరికీ కూడా సీట్లు ఉండే 250 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ పక్కన ఉంటే హాస్టల్ని అభివృద్ధి చేయకుండా దాన్ని విధ్వంసం చేసి కూలిపోయే స్థితిలో ఉంటే దాన్ని మళ్ళీ కొత్తది కట్టాలంటే ఈరోజు కూడా ఓపెన్ చేయాలని కొత్తగా ఉంది. చాలామంది విద్యార్థులు సీట్లు రాక కాలేజీలు మానేస్తున్నారు. విద్యార్థులందరూ కూడా హాస్టల్లో సౌకర్యాలు లేక హాస్టల్ మానేస్తున్నారు. ఈ పరిస్థితిని మనలాంటి విద్యార్థులందరూ కూడా అడగాల, ప్రశ్నించాలా, మా సౌకర్యాలు కల్పించాలి. మీరు హామీ ఇచ్చారు, తల్లికి వందనం ఇస్తానన్నారు, స్కాలర్షిప్ ఇస్తానన్నారు, చదువుకుంటూ ఉద్యోగాలు ఇస్తానన్నారు, పాటిస్తానన్నారు. అవన్నీ ఇప్పుడు ఎవరు అడగాల? విద్యార్థులుగా మనం చదువుకున్న విద్యార్థులుగా మనం అడగకపోతే ఎవరు అడుగుతారు? అందుకోసమే మా BDS విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మనం పోరాటం చేస్తున్నాం. అక్కడక్కడ కలెక్టర్ గారిని, RTO గారిని, అదేవిధంగా ఈ ఎవరైతే అధికారులు ఉంటారో